మిత్రులారా, సుప్రీంకోర్టు చేసిన పని దురదృష్టకరం. సుప్రీంకోర్టు తన పాత తీర్పులను తానే పాటించకపోవడం దేశంలో నిరంకుశ పాలన రావడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇటువంటి మాటలు ఎవరో సుప్రీంకోర్టు విమర్శకులు, దేశంలో న్యాయ వ్యవస్థ విమర్శకులు అనలేదు. న్యాయ వ్యవస్థలోనే భాగమైన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి జయచంద్రన్ ఒక తీర్పులో ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో వెలువడ్డాయో చూస్తే దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత తాత్సారంతో సాగుతున్నదో, ఎంత అక్రమాలకు దారి తీస్తున్నదో స్పష్టమవుతుంది. అది 2016 ఎన్నికలలో అక్రమాలు జరిగాయి అని వచ్చిన కేసు. ఆ తర్వాత మరి 2 ఎన్నికలు జరిగిపోయాయి. అప్పుడు 2016 ఎన్నికలో అక్రమం జరిగింది. ఆ రోజు ఓడిపోయాడని ప్రకటించిన అభ్యర్థి నిజానికి గెలిచాడని ప్రకటించిన అభ్యర్థి నిజానికి ఓడిపోయాడు అని 10 సంవత్సరాల తర్వాత తేలింది. ఈ వివరాల్లోకి వెళ్దాం. 2016 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తిరునల్వేలి జిల్లా రాధాపురం శాసనసభ నియోజకవర్గంలో డిఎంకే తరఫున, ద్రవిడ మున్నేట్ర కజగం తరఫున ఎం అప్పావు, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏడీఎంకే తరఫున ఐఎస్ ఇంబాదురై పోటీ చేశారు. ఐఎస్ ఇంబాదురై 49 ఓట్ల మెజారిటీతో గెలిచారు అని రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు, జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ, ఈ తీర్పును సవాల్ చేస్తూ ఓడిపోయిన డిఎంకే అభ్యర్థి ఎం అప్పావు హైకోర్టుకు వెళ్ళారు. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయి. కొన్ని వందల పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించారు. చిట్ట చివరి 19, 20, 21 రౌండ్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు డిఎంకే అభ్యర్థిని, డిఎంకే అభ్యర్థి ప్రతినిధులను బయటికి గెంటేశారు. ఏం జరిగిందో తెలియదు. కనుక ఈ ఓట్ల లెక్కింపు మళ్ళీ జరగాలి. గెలిచాడని ప్రకటించిన అభ్యర్థి నిజంగా గెలవలేదు అని తేల్చండి అని హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో కూడా 2016లో ఎన్నికలు జరిగితే ఆయన పిటిషన్ ఎప్పుడు వేశారో మొత్తానికి 2019 నాటికి, ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి అప్పుడు కూడా ఉన్నారు, అప్పుడు కూడా ఆయన ముందుకే ఇది వచ్చింది. జస్టిస్ జి జయచంద్రన్ 2019 అక్టోబర్ 1న ఒక తీర్పు ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్లు ఎందుకు తిరస్కరించారంటే, ఆ పోస్టల్ బ్యాలెట్ల మీద ప్రాథమికోన్నత పాఠశాలల హెడ్ మాస్టర్లు వెరిఫై చేసి సంతకం చేశారు. వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్లు కాదు, అందువల్ల ఆ ఓట్లను లెక్కించకూడదు అని రిటర్నింగ్ ఆఫీసర్ ఒక తీర్పు చెప్పి ఆ ఓట్లను తోసివేశారు. కానీ గెజిటెడ్ ఆఫీసర్లు అయినా కాకపోయినా వాళ్ళ సంతకాలు చెల్లుతాయి, ఆ పోస్టల్ బ్యాలెట్లను లెక్కించవలసిందే అని తీర్పిచ్చారు. అట్లాగే 19, 20, 21 రౌండ్లలో 39 పోలింగ్ బూతుల ఈవీఎంల లెక్కింపు జరిగింది. అవి కూడా మళ్ళీ లెక్కించవలసిందే అని 2019 అక్టోబర్ 1న తీర్పిచ్చారు. 2019 అక్టోబర్ 4న ఆ ఈవీఎంలను, పోస్టల్ బ్యాలెట్లను మద్రాస్ హైకోర్టుకు తీసుకొచ్చి లెక్కించడం ప్రారంభించారు. లెక్కింపు జరుగుతూ ఉంది. ఈలోగా మళ్ళీ లెక్కింపు చేయకూడదు అని గెలిచాడని ప్రకటించబడిన అభ్యర్థి ఇంబాదురై మద్రాస్ హైకోర్టులో హయ్యర్ బెంచ్కి పిటిషన్ వేశారు. హయ్యర్ బెంచ్ దాన్ని కొట్టేసింది. కొట్టేస్తే ఆయన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్న రోజున ఇక్కడ లెక్కింపు జరుగుతూ ఉంది. ఉదయం పూట లెక్కింపు జరిగింది. అక్టోబర్ 4 మధ్యాహ్నానికి ఇంకా లెక్కింపు జరుగుతుండగానే సుప్రీంకోర్టు లెక్కింపు జరపవచ్చు కానీ ఫలితాలు ప్రకటించకూడదు అని ఒక తీర్పు ఇచ్చింది. ఫలితాల ప్రకటన మీద స్టే ఇచ్చింది. ఆ స్టే 2019 అక్టోబర్ 4న ఇచ్చిన స్టే 2026 దాకా ఎత్తివేయడం జరగలేదు. ఈ లోపల 2021 ఎన్నికలు అయిపోయాయి, 2026 ఎన్నికలు కూడా అయిపోయాయి. కానీ సుప్రీంకోర్టు ఆ స్టే ఎత్తివేయలేదు. 16 వాయిదాలు వేశారు. వాదన, విచారణ, దర్యాప్తు ఏమీ జరగలేదు. చిట్ట చివరికి 2026 మే 21న ఎట్లాగూ 2 ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళ గురించి తేల్చేది ఏమీ లేదు. ఇద్దరు ఫిర్యాది కానీ ప్రతివాది కానీ ఈ కేసు ఇంకా ముందరికి నడపడంలో ఆసక్తి లేదు అంటున్నారు. కాబట్టి ఇది విచారణను ఉపసంహరిస్తున్నాము. అయితే హైకోర్టులో ఆ కేసు ఇప్పటికే ఉంది. 2019లో ఆ హైకోర్టు మీదనే స్టే ఇచ్చారు కదా. అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే, హైకోర్ట్ మే నౌ పాస్
అప్రోప్రియేట్ కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్. హైకోర్టు ఇప్పుడు ఈ కేసులో తదుపరి ఏమి చేయాలో తగిన తీర్పు ప్రకటించవచ్చు. ఇంత హాస్యాస్పదమైన 2016లో ఎన్నిక జరిగింది, 2019లో దాని మీద సవాల్ వచ్చింది, 2021లో పదవీకాలం అయిపోతుంది, 2021 వరకు చేయలేదు, 2026లో మళ్ళీ ఎన్నికలు కూడా జరిగి మళ్ళీ పదవీకాలం కూడా అయిపోయింది, అప్పుడు కూడా చేయలేదు. అప్పుడు మీ కాన్సిక్వెన్షియల్ ఆర్డర్, తదుపరి ఏం చేయాలో ఆర్డర్ ఇవ్వండి అని హైకోర్టుకి ఇచ్చింది. హైకోర్టు మళ్ళీ ఒకసారి దీన్ని తీసుకొని 8 సంవత్సరాల కింద తేల్చి చెప్పవలసిన తీర్పును ఇప్పుడు మళ్ళీ మావోడిలో వేస్తారా అని ఇప్పుడు ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేశారు. ఆ రోజు లెక్కింపు జరపవచ్చు కానీ ఫలితాలు ప్రకటించకూడదన్నారు కదా. ఫలితాలు చూస్తే ఇంకా వివాదాస్పద ఈవీఎంల లెక్కింపు పూర్తిగానే లేదు. పోస్టల్ బ్యాలెట్ల వరకే చూస్తే 203 పోస్టల్ బ్యాలెట్లు వివాదాస్పదం కాగా తోసివేయగా లెక్కించడానికి వీల్లేదు, ఇవి చెల్లవు, ఇవి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయలేదు అని రిటర్నింగ్ ఆఫీసర్ పక్కన పెట్టిన 203లో 153 ఓడిపోయాడని చెప్పిన అభ్యర్థికి వచ్చాయి. గెలిచాడని చెప్పిన అభ్యర్థికి 49 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అంటే 153 వచ్చాయంటే తప్పకుండా ఓడిన అభ్యర్థి గెలిచినట్టు, గెలిచిన అభ్యర్థి ఓడినట్టు. 153 అప్పావుకు 1 ఇంబాదురైకి 44 చెల్లని ఓట్లుగా తేలింది. కాబట్టి ఆ రోజు రిటర్నింగ్ ఆఫీసర్ ఓడిపోయాడని ప్రకటించిన అభ్యర్థి 109 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు భావించాలి. ఆ రోజు గెలిచిన అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థిగా భావించాలి అని ఇప్పుడు హైకోర్టు తుది తీర్పు చెప్పి ఆ సందర్భంలో 25 పేజీల ఆర్డర్ ఇది. ఆ ఆర్డర్లో ఈ కథంతా రాశారు. కానీ సుప్రీంకోర్టు మీద, అంటే తనకన్నా పై స్థాయిలో ఉన్న కోర్టు మీద, ఆ కోర్టు నిర్వాకం మీద జస్టిస్ జయచంద్రన్, ది టర్మ్ అన్ఫార్చునేట్ మే నాట్ బి అన్ అడిక్వేట్ ఎక్స్ప్రెషన్ టు డిస్క్రైబ్ ద ప్రెజెంట్ కేస్. ఈ కేసులో దురదృష్టకరం అనే మాట కూడా అతి చిన్న మాట అయిపోతుంది. అది తగిన వ్యక్తీకరణ కాదు. ఎందువలనంటే ఇది ఎ గ్రేవ్ మాకరీ ఆఫ్ జస్టిస్, న్యాయానికి ఒక దారుణమైన పరిహాసం. అండర్ ద గైస్ ఆఫ్ డిస్పెన్సింగ్ జస్టిస్, న్యాయం ఇస్తున్నామనే పేరుతో న్యాయానికి దారుణమైన పరిహాసం జరిగింది. అందువల్ల ఇది రాధాపురం శాసనసభ నియోజకవర్గ ప్రజల హక్కులను కొల్లగొట్టడం జరిగింది. ఆ ప్రజలు తమ ప్రతినిధిగా 5 సంవత్సరాల పాటు తాము ఎన్నుకోని వ్యక్తిని, తాము ఆధిక్యత ఇవ్వని వ్యక్తిని భరించవలసి వచ్చింది అని తీవ్రమైన వ్యాఖ్య చేశారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళి, జ్యుడిషియరీ ఇన్ దిస్ కంట్రీ, ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ ప్రధానమైన కర్తవ్యం, ఏకైకమైన కర్తవ్యం రాజ్యాంగానికి రక్షకురాలిగా ఉండడం. రక్షకురాలిగా ఉంటూ ఇతర రాజ్యాంగ వ్యవస్థలతో పాటు కలిసి పనిచేసి జాతి గౌరవాన్ని నిలబెట్టడం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఈ దేశానికి ఉన్న ప్రతిష్టను నిలబెట్టే బాధ్యతను న్యాయస్థానాలు నిర్వర్తించవలసి ఉంది. కానీ ఈ రాజ్యాంగబద్ధమైన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో సెక్షన్ 86 సబ్సెక్షన్ 7లో ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లను 6 నెలలలోపు తేల్చాలి, తొందరగా తేల్చాలి, పదవీకాలం అయిపోయే లోపల తేల్చాలి అని చట్టము చెప్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు చెప్తాయి. అదే సుప్రీంకోర్టు తీర్పును అదే సుప్రీంకోర్టు పాటించలేదు. 6 నెలల లోపల ఇవ్వలేదు, పదవీకాలం అయిపోయే లోపల ఇవ్వలేదు. ఇలా జరిగితే ఐ ఫియర్ దిస్ కంట్రీ, ఇదే జరుగుతూ పోతే నా భయం ఏమంటే, నా అనుమానం ఏమంటే, ఈ దేశం మే ఆల్సో గో ఇన్ ద వే ఆఫ్ అదర్ ఆటోక్రటిక్ కంట్రీస్ విచ్ గెయిన్డ్ ఇండిపెండెన్స్ అరౌండ్ 75 years ago అలాంగ్ విత్ అస్. మనతో పాటే 75 ఏళ్ల కింద స్వాతంత్ర్యం సాధించిన దేశాలు ఎట్లా నిరంకుశ రాజ్యాలుగా మారిపోయాయో మనం కూడా ఆ దారిలోనే పోతామని నాకు సందేహం కలుగుతుంది. పేరు ప్రస్తావించలేదు కానీ మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చి నిరంకుశ రాజ్యాలుగా మారిన అంటే పాకిస్తాన్ అని ఉదాహరణ. ఈ పాకిస్తాన్ దిశలో భారతదేశం పోతున్నదనే అనుమానాన్ని ఈ కేసులో న్యాయ వ్యవస్థ ప్రవర్తించిన తీరు చూపెడుతున్నది అని న్యాయ వ్యవస్థకే చెందిన
ఒక కీలకమైన పదవిలో ఉన్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి జయచంద్రన్ అన్నారు. ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ, రాజ్యాంగ నిర్మాణాలన్నీ ఎంత పుచ్చిపోయాయో ఇది మరొకసారి బయట పెడుతోంది. ఈ తీర్పు ఫలితంగా ఆ 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పదవిలో ఉండిన ఐఎస్ ఇంబాదురై ఇప్పుడు ఎమ్మెల్యే కారు రికార్డ్స్లో నుంచి ఆయన పేరు తొలగిస్తారు. ఆయన మరి ఆ కాలంలో పొందిన సౌకర్యాలు, జీతభత్యాలు అవి తిరిగి ఇమ్మని అంటారా? ఆ విషయం మాత్రం తీర్పులో లేదు. కానీ ఆ రోజు ఓడిపోయాడని ప్రకటించబడిన ఎం అప్పావు ఆ 5 సంవత్సరాలకు రాధాపురం శాసనసభ్యుడిగా మొత్తం చరిత్రలోని రికార్డులన్నిట్లలో ఈయన పేరే చేర్చాలి, మార్చాలి, ఆయనకు ఆ 5 సంవత్సరాల జీతభత్యాలు కట్టి ఇవ్వాలి అని ఈ తీర్పులో చెప్పారు. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.